మారు మనసు పొందడం అంటే ఏంటనుకుంటున్నావు? చర్చికి వెళ్ళిపోయి వచ్చేయడం అనుకుంటున్నావు? సినిమా బట్టలు వేసుకుని తల్లో మల్లె పువ్వులు పెట్టుకుని చర్చికి వెళ్ళి వచ్చేయడం అనుకుంటున్నావా? మారు మనసు పొందడం అంటే ఏమనుకుంటున్నావు? ఒంటి నిండగా ఆభరణాలు పెట్టుకుని చర్చికి వెళ్ళి ఊపుకుంటూ వచ్చేయడం అనుకుంటున్నావా? మారు మనసు పొందడం అంటే ఏమనుకుంటున్నావు? బయట ఒకలాగా చర్చిలో ఒకలాగా ఉండడం అనుకుంటున్నావా? మారు మనసు పొందడం అంటే ఏంటి? ప్రార్థన జరిగినంతసేపు కూడా, ప్రార్థనలోనూ వాక్యం చెప్పినంతసేపు కూడా ఇనేసి, పాటలు పాడినంతసేపు కూడా పాడి చప్పట్లు కొట్టేయడం అనుకుంటున్నావా? కాదు. మాటలు మారకుండా, ప్రవర్తన మారకుండా, పాపాన్ని మానకుండా, లోకాన్ని వదలకుండా నేను మారాను అని చెప్పుకుంటానంటే అది నిజమైన మార్పు మాత్రము కాదు. నిజముగా నీ మనసు మారితే, నిజముగా నీవు మారితే, నీ మనసులో మార్పు కలిగితే అది పైకి కనబడుతుంది. మార్పు కలిగింది, నేను మారాను. ఏది నీలో ఏం మార్పు కనబడుతుంది? ఒకప్పుడు ఎలాంటి వస్త్రాలు వేసుకున్నావు, ఇప్పుడు కూడా అవే వస్త్రాలు. ఒకప్పుడు ఏ మాటలు ఉన్నాయో ఇప్పుడు కూడా అవే మాటలు. ఒకప్పుడు ఎలాంటి చూపులో ఇప్పుడు అవే చూపులు. ఒకప్పుడు ఎలాంటి ఆలోచనలు ఇప్పుడు అవే ఆలోచనలు. ఒకప్పుడు ఎలాంటి ప్రవర్తన ఇప్పుడు అదే ప్రవర్తన. ఒకప్పుడు నీ ఒంటికి ఏం పెట్టావో ఇప్పుడు అవే. ఇంకా నీలో మార్పు ఏముంది?